చరిత్రలను రాయడమే కాదు, చరిత్ర సృష్టించడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటే. కేంద్రం ఆంక్షలు పెట్టినా, ప్రతిపక్షాలు కుట్రలు చేసినా వాటన్నిటినీ దాటుకుంటూ తెలంగాణ వ్యవసాయ చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే ఒక్క సీజన్ రికార్డు స్థాయిలో దేశం అబ్బురపడేలా ఏకంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రికార్డుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మాటల్లో చెప్తే నమ్మరు, అందుకే చేతల్లో చేసి చూపించారు. 17,917 కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రం ఆంక్షలు పెట్టిన ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేసి రైతన్నకు అండగా నిలిచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం మద్దతు ధర మాత్రమే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ అందిస్తూ గత సీజన్లో కోట్ల రూపాయలను నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేసింది ఈ ప్రజాప్రభుత్వమే. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతుంటే రైతన్నల కళ్లల్లో ఆనందం, ఇళ్లలో దీపావళి వెలుగులు కనిపిస్తున్నాయి. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఇచ్చిన మాటను నిలుపుకుంటూ, నమ్మిన సిద్ధాంతమే శ్వాసగా అడ్డంకులను తొలగించుకుంటూ దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు ఈ రికార్డే నిదర్శనం.